చేసే యోగ్యత ఇచ్చినందుకు వందనాలు. సమయంలో మీ వాక్యము ప్రభువా వినాలని తండ్రి నాయన ఆశతో ప్రభువా నాయన మీ చెంతకు వచ్చి నా తండ్రి స్తోత్రములు. ప్రభువా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకొచ్చున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకొచ్చున్నాము ప్రభువా. మీరు మాకు ఉండినైనా నడిపించండి. ఆరాధనంతటి కూడా ప్రభు ఆశీర్వదించండి ప్రభువా. గ్రహించుకునే మనసు ఇవ్వండి. దేవమైన హృదయం ఇవ్వండి ప్రభువా. మీ వాక్యం తండ్రి నాయన మా అందరి హృదయాలు కూడా ప్రభువా మీరు తండ్రి నాయన ఉద్ధరించమని ప్రార్థిస్తూ వాక్యానుసారంగా నడుచుకునేటువంటి జీవితాలు మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనము చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాయబడినటువంటి సంఘటన మనము చూద్దాము. అదే రీతిగా యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ రెండు భాగాలు కూడా మనము ధ్యానం చేద్దాము. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తమై అంశం ఏంటి అంటే అది ఆరాధన చేసినటువంటి ఇద్దరు స్త్రీల గురించి, క్రీస్తు ప్రభువుని ఆరాధన చేసినటువంటి ఇద్దరు స్త్రీల గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. స్త్రీలు గురించేనండి మా గురించి చెప్పనొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య ప్రకారము సార్వత్రిక సంఘం అంతా కూడా వధువుగా ఉంది. వధువు అని చెప్పి చెప్పబడుతా ఉంది. క్రీస్తు ప్రభు వారు వరుడుగా ఆయన రెండవ రాకడలో రానేంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి సార్వత్రిక సంఘము అని చెప్పి పిలుస్తాం. ఈ సార్వత్రిక సంఘము వధువుగా పిలువబడుతా ఉంది. కాబట్టి పురుషుడని స్త్రీ అని కాదు, కానీ అందరూ కూడా సంఘం అంతా కూడా వధువు సంఘముగా పిలువబడుతా ఉంది. దాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మనసులో పెట్టుకుని వాక్యము కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా మొత్తం అందరికీ నాకే వాక్యం అని చెప్పి అందరూ కూడా మనసులో పెట్టుకుని వాక్యాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. సమయంలో లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఆ వాక్య భాగంలో ఒక స్త్రీ మనకి కనిపిస్తాం. ఆమె పేరు రాయబడలేదు, ఆమె టైటిల్ ఇవ్వబడింది ఆమెకు. అది ఎవరికి కూడా ఉన్నటువంటి టైటిల్, ఎవరు ఇష్టపడినటువంటి టైటిల్. అది ఆమె ఊరి వారు ఇచ్చారు ఆమెకు ఆ టైటిల్. అదేంటంటే పాపాత్మురాలైన స్త్రీ, సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి ఆమెకు పేరు పెట్టారు. అదే ఇక్కడ వ్రాయబడింది. అది ఎందుకు దేవుడు రాయిస్తాడు ఇలాంటివి అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే చెప్తాం, వాక్యంలో మనము ముందుకెళ్ళి కొద్దీ మనకి అర్థమవుతుంది, మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇద్దరు క్రీస్తు ప్రభువుని ఆరాధించినటువంటి ఇద్దరు స్త్రీలు. వారి యొక్క ఆరాధన ఎలాంటిదో, ఏ రీతిగా వారు క్రీస్తు ప్రభువుని ఆరాధించారు అనేది వాక్యంలో మనము చూద్దాం. ఈ యొక్క ఇద్దరు స్త్రీలలో ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు అయితే వ్రాయబడలేదు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి, ఆమె చేసినటువంటి పని గురించి కేవలము లూకా భక్తుడు మాత్రమే రాశాడు. లూకా సువార్తలో మాత్రమే రాయబడింది. లూకా సువార్తలో ఈ 7వ అధ్యాయంలో మాత్రమే రాయబడింది. మరి మిగతా 3 సువార్తలలో రాయలేదు, ఎవరు కూడా రాయలేదు. కాకపోతే రెండవ స్త్రీ ఎవరు అనంటే మరియా, బేతనీ మరియా. ఆమె ఆ బేతనీయలో ఉండేటువంటి వారు. ఆమె సహోదరి మార్తా, సహోదరుడు లాజరు, మనందరికీ కూడా బాగా తెలుసు. ఆ యొక్క మరియా అన్నమాట, ఆమె పేరు రాయబడింది. ఈ ఇద్దరి గురించి ఎందుకు అని అంటే, ఈ ఇద్దరు చేసినటువంటి పని ఒకటే పని. క్రీస్తు ప్రభు వారి విషయంలో ఈ ఇరువురు స్త్రీలు చేసినటువంటి గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే, ఆ పని క్రీస్తు ప్రభు వారిని బహుగా ప్రేమించడము, ఆయనను అభిషేకించడం, ఆయనను ఆరాధన చేయడము అనేటువంటి ఒక మంచి
ఉన్నతమైనటువంటి కార్యమును మనము ఈ యొక్క వాక్యంలో మనము చూడొచ్చు. ఈ ఇద్దరు స్త్రీలు చేసినటువంటి పని ఒకటే, అది క్రీస్తు ప్రభువును అత్తరు పోసి అభిషేకించారు, ఆరాధించారు, ఒకటే పని చేశారు. అయితే వారి ఇరువురి స్త్రీల నేపథ్యాలు వేరుగా ఉన్నాయి. వారి ఇరువురు స్త్రీల మధ్యలో కొన్ని వ్యత్యాసాలు ఉంటా ఉన్నాయి. ఈ ఇరువురు స్త్రీలు వారి యొక్క విషయాలు మనము చూద్దాము. మొదటిగా మనం చూసినప్పుడు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి మనము చూద్దాం. ఈమె క్రీస్తు ప్రభువుని అత్తరుతో అభిషేకించింది. అది ఎప్పుడు అనంటే ఎక్కడ అనంటే మొదటిగా గలిలయ అనేటువంటి దేశంలో, గలిలయ అనేటువంటి ప్రాంతంలో. ఎప్పుడు అనంటే క్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభంలో, పరిచర్యకు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు పరిచర్యలోకి వచ్చారు. మనందరికీ కూడా ఆ విషయము తెలుసు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించారు. గలిలయలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నారు ప్రభువు. అయితే ఆ సమయంలో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభములో ఈ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము ఆమె చేసింది. అయితే బేతనీ మరియా విషయంలోకి వస్తే, ఆమె యేసు ప్రభు వారు ఇంకా చనిపోతారు, శిలువ మీద ఆయన మరణిస్తారు అనేటువంటి దానికి ఒక వారం రోజుల ముందుగా ఈ బేతనియ మరియా క్రీస్తు ప్రభు వారిని అత్తరుతో అభిషేకించింది, ప్రభువును ఆరాధించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ ఇరువురి యొక్క స్త్రీల మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాలు మనము చూస్తా ఉన్నాం. ఈ పాపాత్మైనటువంటి స్త్రీ ఈమె ఎక్కడ ప్రభువుని కలుసుకుంది అంటే, ఒక పరిసయ్యుని యొక్క ఇంటిలో. పరిసయ్యుడు అతడు యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. ఆయన పరిచర్య చేసేటువంటి క్రమంలో ఆయా చోట్ల ఆయన సంచారం చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెలుగొడుతూ ఆయన అనేకమైన అద్భుత కార్యాలను చేస్తూ ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పరిసయ్యుడు, ఒక పరిసయ్యుడు అయినటువంటి సీమోన్ అనేటువంటి పరిసయ్యుడు, ఆయన యేసు ప్రభు వారిని భోజనానికి తన ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు అప్పుడు ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభుని ఆయన ఇంటిలో కలుసుకున్నటువంటి సందర్భం ఇది. అయితే బేతనియ మరియా ఆమె ఎప్పుడు ప్రభుని కలుసుకుంది అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. పస్కా పండుగకు 6 రోజుల ముందుగా యేసు ప్రభు వారు బేతనియ అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన యేసు ప్రభు ప్రేమించబడినటువంటి, యేసు ప్రభు చేత ప్రేమించబడినటువంటి వారు. అంతేకాదు యేసు ప్రభువుని అమితముగా ప్రేమించేటువంటి ఒక మంచి కుటుంబము. ఆ కుటుంబములో ఈ యొక్క మరియా యేసు ప్రభుని కలుసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అది కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా రాయబడుతుంది, కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట అని చెప్పి అక్కడ రాయబడుతుంది. ఈ బేతనియ మరియా గురించి, ఆమె చేసినటువంటి కార్యం గురించి భక్తులు 3 రాశాడు. మత్తయి భక్తుడు రాశాడు, మార్కు భక్తుడు రాశాడు, తర్వాత యోహాను భక్తుడు కూడా రాశాడు. లూకా భక్తుడు మాత్రము రాయలేదు, బేతనియ మరియా గురించి రాయలేదు, కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ గురించి రాయడం జరిగింది. అర్థమవుతుంది కదా మీకు? బేతనియ మరియా గురించి 3 చోట్ల రాయబడింది. 3 భక్తులు రాశారు. ఎవరునంటే మత్తయి భక్తుడు, మార్కు భక్తుడు, యోహాను భక్తుడు. 3 భక్తులు కూడా రాశారు బేతనియ మరియా గురించి. పాపాత్మురాలైన స్త్రీ గురించి కేవలము ఒక్క లూకా సువార్తలు మాత్రమే రాయబడింది. కాబట్టి అది మీరు బాగా అర్థం చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరు వాక్యాన్ని చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిత్తమందరూ గట్టిగా హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము చూద్దాము, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనము చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయనను అడిగింది. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ
యేసు పరిసయ్యుల ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభువుని గూర్చి ఆమె విన్నది. మరి ఎంతమంది ద్వారా ఆమె విన్నదో, ఎప్పుడు ఆమె విన్నదో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆమె విన్నది. యేసు ప్రభు వారు రోగులను స్వస్థపరుస్తా ఉన్నారు, దయ్యాలను ఆయన వెళ్ళగొడుతా ఉన్నారు, ఆయన బోధ చేస్తా ఉన్నారు, పరలోక రాజ్య సువార్త ఆయన ప్రకటిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ జన సమూహాలు ఆయనను వెంబడిస్తా ఉన్నాయి. అయితే ఆ అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు అని చెప్పి విని ఆయనను వెంబడించలేదు. కానీ ఈ స్త్రీ ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో ఈ యొక్క పాపాత్మ అయినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఎంతమంది యేసు ప్రభు వారు ఆయన రక్షకుడని, ఆయన పాపాలు క్షమించేవాడని, ఆయన నా పాపాలు క్షమించాలి అని చెప్పి ఎంతమంది నిజమైనటువంటి పశ్చాత్తాపముతో మారు మనసుతో ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో మనం చూసినప్పుడు మనం ఎక్కడ చూసినా సరే అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాల కొరకు, ఆయన ఇచ్చేటువంటి బహుమానాల కొరకు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు మనం వెడుతూ ఉంటాం. చాలా మంది ఈ లోకంలో అలాగున వెంబడిస్తా ఉన్నారు. చాలా మంది అలాగున ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు చూసి, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి, ఆయన ఇచ్చేటువంటి ఆ ఉద్యోగాలు చూసి, ఆయన లేకపోతే వివాహాలు చేయడము, అనేక మందికి బిడ్డలకు వివాహాలు జరగడము చూచి, లేకపోతే అప్పులు తీరడం చూచి, ఆయా రకరకాలైనటువంటి ఈ లోకపరమైనటువంటి కారణాలతో ప్రభువుని వెంబడించే వారిని ఈ లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని సంగమా, ఎంతమంది ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నా దేవుడు, నిజంగా ఆయన నా సృష్టికర్త, ఆయన నన్ను సృష్టించాడు, ఆయన రక్షకుడు, ఆయన లోకానికి వచ్చినటువంటి రక్షకుడు, ఆయన నా కోసం ఆయన మరణించాడు, ఆయన నా పాపాలను ఆయన క్షమిస్తాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పశ్చాత్తాపడి నా పాపాలను నేను ఒప్పుకోవాలి, ఆయన చేత క్షమాపణ పొందుకోవాలి, ఆయన పరలోక రాజ్యంలో నిత్య రాజ్యములో నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి అని చెప్పి నిజముగా సత్యముగా ఎవరు వెంబడిస్తా ఉన్నారు. ఆ రీతిగా వెంబడించాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నారు. ఈ దినాలు మనము చూసినప్పుడు మన సంఘములు ఎంతమందిని ప్రభువుని అట్టి రీతిగా వెంబడిస్తా ఉన్నాము. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన ఈ యొక్క ఇద్దరు స్త్రీలు కూడా చేశారు. ఆ యొక్క ఆరాధన ఎలా ఉందో మనము చూద్దాము. అటువంటి ఆరాధన క్రీస్తు ప్రభు వారికి మనము కూడా చేయాలి అని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. ఈ యొక్క పాపాత్ములైనటువంటి స్త్రీ యేసు ప్రభు గురించి విన్నది, ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఏమి విన్నది అంటే ఎన్నో విషయాలు విని ఉండొచ్చు, కాకపోతే ప్రాముఖ్యంగా మాత్రము తన యొక్క పాపములు ఆయన క్షమిస్తాడు అని చెప్పి ఆమె విన్నది. ఆయన పాపాలు క్షమిస్తాడు అని విన్నది, తన పాపాలు ఆయన క్షమిస్తాడు అని ఆమె విశ్వసించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన పాపాలు కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తాడు. ఆయన దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గర సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఆమె విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆమె నిజముగా ప్రభు చెంతకు ఆమె వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు విందు భోజనానికి ఆయన కూర్చున్నారు, తన శిష్యులతో కూర్చున్నారు. ఇంకా ఆ యొక్క పరిసయ్యుడు కాబట్టి, పరిసయ్యుడు అంటే ఆ ధనవంతుడు, తర్వాత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు. ఆయనకు ఎంతో మంది స్నేహితులు ఉండి ఉండొచ్చు. వారంతా కూడా ఇంటిలో భోజనానికి అందరు కూర్చున్నారు, ప్రభువు కూడా భోజనానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఈ యొక్క స్త్రీ వణుకుతూ వచ్చి ఉండొచ్చు.
ముఖం మీద ముసుగు వేసుకొని ఆమె వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీగా ఆమె పేరు పొందుకుంది. కాబట్టి ఆమెకు ఆ ధైర్యం సరిపోదు. అందరిలోకి వచ్చి ధైర్యంగా ఆమె తన ముఖం చూపించడానికి కానీ, ఆమె మాట్లాడడానికి కానీ ఆమెకు ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆమెలో పాపం ఉంది కాబట్టి, అందరూ కూడా ఆమెను పాపాత్మురాలిగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆమెలో ఏ విధమైనటువంటి ధైర్యము కూడా ఉండదు. కాబట్టి ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వెనక తట్టు నిలబడిందంట. యేసు ప్రభు వారి భోజనానికి వచ్చినప్పుడు వెనక తట్టు నిలబడి ఆమె ఒకటే కన్నీరు కారుస్తూ ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఈమె చాలా పనులు చేసింది. యేసు ప్రభు వారి విషయంలో చాలా కార్యాలు చేసినట్లుగా మనము చూస్తాం. అవన్నీ కూడా ఒకసారి చదువుదాం మనము. ఆమె వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలవబడింది. వెనుక తట్టు నిలవబడినట్లుగా చూస్తాం. ఎదుటికి రావడానికి ఆమెకు ధైర్యం అనేది సరిపోలేదు. అదే కాక ఆమె అక్కడికి రావడానికి ఆమె ఆహ్వానింపబడినటువంటి స్త్రీ కాదు. ఆమెను ఎవరు కూడా ఆహ్వానించలేదు. ఆ ఇంటి వారు కానీ ఎవరు కూడా ఆమెను ఆహ్వానించలేదు. ఆహ్వానము లేనటువంటి స్త్రీ ఆమె. కాబట్టి ఆమె మెల్లగా సైలెంట్ గా ఆమె ముసుగు వేసుకొని భయపడుతూ నెమ్మదిగా వచ్చి ప్రభు దగ్గరే నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెంతనే నిలబడింది అనమాట. ఇంకెవరికి రికమెండేషన్ అవసరం లేదు. నేను ప్రభువుని కలుస్తాను, యేసు ప్రభువుని ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని కానీ ఆమె ఏమీ కూడా కోరుకోలేదు. ప్రభు దగ్గరకు రావడానికి, దేవుని దగ్గరకు రావడానికి, నీ తండ్రి దగ్గరకు రావడానికి నీ మాత్రం ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. నీవు డైరెక్ట్ గా నీ యొక్క పరలోకపు తండ్రి దగ్గరకు రావచ్చు. నీకు కలిగినటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి ఏదైనా ఇబ్బందిని బట్టి, అది ఏదైనా సరే, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈమె యొక్క కండిషన్ ఏమిటి అంటే, అది కండిషన్ మనం చూసినప్పుడు పాపముతో ఆమె జీవిస్తా ఉంది. పాపాత్మురాలుగా ఆమె నలుగురి చేత, ఆ ఊరి వారి చేత పిలువబడుతా ఉంది, అవమానించబడుతా ఉంది. అందరూ కూడా ఆమెను చూసి అసహించుకుంటూ ఉండొచ్చు. ఎవరు ప్రేమిస్తారండి? పాపాత్మురాలుగా పేరుపడినటువంటి స్త్రీని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ఆమెను చూసి ఎవరు చిరునవ్వులు చిందిస్తారు? ఎవరు ఆమెను చూసి ఆమెను దగ్గర చేర్చుకుంటారు? ఎవరు ఈ లోకంలో ఎవరు కూడా చేర్చుకోరు. అందరూ కూడా విసరిస్తూ ఉంటారు, అందరూ కూడా అసహించుకుంటారు, అందరూ కూడా దూరం పెడతా ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అయితే ఆమె ఎవరిని కూడా ఆశ్రయించలేదు, ఎవరిని కూడా అడగలేదు. కానీ డైరెక్ట్ గా యేసు ప్రభువు చెంతకు వచ్చి ఆయన వెనుక నిలబడినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో చాలా మంది జీవిస్తూ ఉంటారు, పాపముల చేత, అపరాధాల చేత జీవిస్తూ ఉంటారు. అయితే తాము పాపములో ఉన్నామన్నా ఆ స్పృహే ఉండదు చాలా మందికి. ఈ లోకంలో పాపంతో జీవిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతా ఉంటారు. అయితే ఈ సమాజంలో తలెత్తుకొని ధైర్యంగా ఉంటా ఉంటారు చాలా మంది. ఏమాత్రమో భయం లేకుండా, ఏమాత్రమో సిగ్గు లేకుండా, మేమేదో గొప్ప పని చేస్తున్నాము అన్నట్టుగా ఈ లోకంలో తలెత్తుకుని ధైర్యంగా తిరగలుగుతూ ఉంటారు చాలా మంది. కానీ యేసు ప్రభు దగ్గరికి ఈమె వచ్చినప్పుడు ఆమె చేసినటువంటి పనులు ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదండి. ఒక్క మాట కూడా ఆమె పలికినట్టుగా ఇక్కడ రాయబడలేదు. అయితే ఆమె చేసినటువంటి పనులన్నీ కూడా యేసు ప్రభు వారు గుర్తించారు. ఆమెలో ఉన్నట్టు ఆమె హృదయాన్ని గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యేసు ప్రభు వారి వెనక తట్టు నిలబడి ఆమె కన్నీరు కారుస్తాం. ఆమె ఏడుస్తా ఉంది, ఒకటే ఏడుస్తా ఉంది. మొదటిగా ఆమె ఏం చేస్తా ఉందండి? ఏడుస్తా ఉంది, కన్నీళ్లు కారుస్తా ఉంది. ఆ కన్నీళ్లు ఆయన కూర్చున్నప్పుడు, భోజనానికి వచ్చినప్పుడు ఆయన పాదాలు వెనక్కి పెట్టుకుని కూర్చుంటారు. వీధులు వారు కూర్చునేటప్పుడు భోజనానికి వారు కింద కూర్చున్నారు, మరి టేబుల్ మీద కూర్చున్నారు, మనకు తెలియదు. కానీ ఆయన పాదములు మాత్రం వెనుక తట్టు ఉన్నాయి. ఆమె ఏడుస్తా ఉన్నప్పుడు ఆ కన్నీరు ఆమె యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద పడుతా ఉంది. పడినప్పుడు ఆమె తర్వాత చేసినటువంటి పని ఏమిటంటే, ఆ కన్నీటిని ఆమె యొక్క జుట్టుతో, తల వెంట్రుకలతో ఆ కన్నీళ్లను తుడిచేసినట్లుగా మనము ఈ వాక్యంలో మనము చూస్తా ఉన్నాము.
తర్వాత ఆమె మరొక పని చేసింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుందంట. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు తీసుకొచ్చిందండి. ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది. ఆ అత్తరు ఆ పాదాలకు పూసినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పూసింది ఆ రీతిగా చేస్తా ఉంది. ఆ రీతిగా చేస్తా ఉన్నప్పుడు దీన్ని ఒక ఆరాధనగా మనము చెప్పుకోవచ్చు. ఆమె హృదయం అంతా, ఆమె జీవితం అంతా పాపముతో నిండిపోయి ఉంటా ఉంది. ఎన్నో పాప కార్యాలు ఆమె చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ యొక్క పాపమును బట్టి ఆమె హృదయంలో పశ్చాత్తాపము కలిగింది. హృదయంలో చెప్పలేనంత వేదన ఆమె యొక్క హృదయంలో కలిగింది. యేసు ప్రభు వారిని ఆమె ఎప్పుడైతే చూసిందో, ఎప్పుడైతే కలుసుకుందో, ఆమె ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు ఆ కన్నీళ్ళ వెనుక ఉన్నటువంటి ఆమె పడుతున్నటువంటి వేదన, పశ్చాత్తాపాన్ని చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మాట్లాడిన అవసరం లేదు. మన జీవితాల్లో బాధ ఉన్నప్పుడు, మన హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు మనము మాట్లాడిన అవసరం లేదు. ప్రభువు మన యొక్క బాధ, మన దుఃఖము, మన వేదన ఆయన గ్రహిస్తారు. చాలా సార్లు మనకున్న బాధను బట్టి మనము మోగుగా మనము రోధిస్తూ ఉంటాం. హృదయంలో ఎంతో వేదనతో మనం రోధిస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో కూడా యేసయ్య మన యొక్క బాధను ఆయన గుర్తించగలరు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన ఆయన గుర్తించగలరు. నీ కన్నీళ్ళ వెనుక ఉన్నటువంటి ఏదైతే ఆ బాధ ఉందో అదంతా కూడా ఆయన గుర్తించగలరు. ఆయనకు తెలుసు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. కీర్తనలు 56 కీర్తనలో 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా అంటాడు. కాబట్టి మన కన్నీళ్లు ఆయన లెక్కించేటువంటి దేవుడు. మనము ఏడ్చినప్పుడు ఈ లోకం అయితే మనల్ని పట్టించుకోదు, అసహించుకుంటది. కానీ దేవుడు మాత్రము ఆయన మన కన్నీళ్లను చూసేటువంటి దేవుడు. ఆయన బుడ్డిలో దాచిపెట్టాడంట కన్నీళ్లు. ఆయన పుస్తకంలో రాస్తాడంట, పలానప్పుడు పలానా నా బిడ్డ కన్నీరు కార్చింది అని చెప్పి ఆయన రాసి పెట్టాడండి. కాబట్టి దేవుడు రాసి పెట్టి ఆ కన్నీటికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, తను పాపములను బట్టి ఆమె పశ్చాత్తాపడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. అదే రీతిగా ఆమె కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను ఆమె కడిగినట్లుగా మనము చూస్తాం. మొదటిగా వీపింగ్, ఆమె షివెప్ట్ అన్నమాట, ఆమె ఏడ్చింది, కన్నీళ్లు కార్చింది. రెండోది వాషింగ్, ఆమె యేసు ప్రభు యొక్క పాదాలను కన్నీళ్లతో కడిగింది. తర్వాత మూడవది షీ వైప్డ్, అంటే ఆమె తన యొక్క తల వెంట్రుకలతో ఆ యొక్క కన్నీళ్ళు, యేసు ప్రభుపై పాదాలు పడినటువంటి కన్నీటిని ఆమె తుడిచినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఫోర్త్ వన్ ఏంటంటే వర్షిప్, ఆమె వర్షిప్ చేసి, ఇదంతా కూడా ఒక ఆరాధనగా మనము చెప్పుకోవచ్చు. తన పాపములను ఒప్పుకొని ఆమె పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఆమె ప్రభు నుండి ఆమె క్షమాపణ పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె ఈ రీతిగా చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభువుని భోజనానికి పిలిచినటువంటి సీమోను, పరిశీలైనటువంటి సీమోను ఇదంతా చూసి తన మనసులో సనుకుంటా ఉన్నాడు. ప్రభువు మీదే అవిశ్వాసాన్ని చూపిస్తా ఉన్నాడు. ఈయన ప్రవక్తే అయితే ఆ స్త్రీ ఎటువంటిదో ఆయన ఎరుగును కదా అని చెప్పి ప్రభువునే ఆయన శంకిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయితే ఆమె విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన తన పాపాలు క్షమిస్తాడు అని చెప్పి ఆమె పశ్చాత్తాపడి ఆమె ప్రభువును వేడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభువుని విందుకు పిలిచినటువంటి ఇక సీమోనుకు మాత్రము
యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఏం చేస్తారో అది గుర్తించకుండా ఆయన మీద సనుకుంటూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అది విని యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉపమానం 40వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఒక ఇద్దరు రుణస్థులు ఉంటా ఉన్నారు. ఒక అప్పు ఇచ్చేటువంటి వ్యక్తికి ఇద్దరు రుణస్థులు ఉంటా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు రుణం తీసుకున్నారు అప్పు ఇచ్చే వాని దగ్గర. ఒక అతనేమో ఎంత తీసుకున్నాడంట? 500 దేనారాలు తీసుకున్నాడంట. ఇంకొక అతను 50 దేనారాలు తీసుకున్నాడంట. ఒకడేమో 500 దేనారాలు, మరొకడు 50 దేనారాలు తీసుకున్నాడు. అయితే అప్పు తిరిగి కట్టే సమయానికి వారు కట్టలేకపోయారు. అప్పు చెల్లించడానికి వారి దగ్గర ఏమీ కూడా లేవన్నమాట. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు అప్పు తీసుకున్న అతని దగ్గరికి వచ్చి, అయ్యా మేము కట్టలేకపోతా ఉన్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, దయచేసి మా అప్పును మీరు క్షమించండి అని చెప్పి అన్నప్పుడు ఎవరైతే అప్పించాడో ఆ వ్యక్తి మంచి మనసు, పెద్ద మనసు చేసుకొని, సరే అయితే పొండి, మీ యొక్క అప్పు చెల్లించిన అవసరం లేదు అని చెప్పి వారిని క్షమించాడు. వారిని క్షమించి వారిని వదిలిపెట్టాడు అన్నమాట, విడుదల చేశాడు. కాబట్టి వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఆ యొక్క అప్పు ఇచ్చేతని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని ప్రభువు అడిగారు. అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీమోను అన్నాడు, ఎవరైతే ఎక్కువ అప్పు తీసుకున్నాడో, ఎవరి అప్పైతే ఎక్కువ అప్పు ఎవరు తీసుకున్నారో ఆ అప్పు క్షమించబడిందో వారే ఆ యొక్క అతనిని ప్రేమిస్తారు అని చెప్పారు. అదే ఆ యొక్క ఉపమానం యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 43వ వచనం మనం చదివితే, అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించినో వాడి అని నాకు తోచిందని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుటివి అని చెప్పి సీమోనుతో చెప్పారు. కాబట్టి ఎవరు అని అనుకుంటున్నారు మీరు? 500 దేనారాలు ఎవరైతే అప్పు తీసుకున్నారో అతడి అప్పు క్షమించబడింది. కాబట్టి అతని అప్పు పెద్ద అప్పు కాబట్టి క్షమించాడు కాబట్టి అతనికి ఎక్కువ ప్రేమ వస్తుంది ఆ వ్యక్తి పట్ల. అదే ప్రభు వారు చెప్తా ఉన్నారు అన్నమాట. ఈ యొక్క సీమోను గురించి మనము ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క సీమోను, భోజనాన్ని పిలిచినటువంటి సీమోను, అతడు యేసు ప్రభు వారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. అది ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. తరువాత యేసు ప్రభు వారిని ఈ సీమోను ఆ ఇంటిలోకి ఆహ్వానించేటప్పుడు ఆయనలో ముద్దు పెట్టుకోలేదండి. అయితే ఈ స్త్రీని మెచ్చుకుంటూ ప్రభువు ఏమంటా ఉన్నానంటే, 44వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీమోను చేయాలి, ఆయన విందుకు ఆహ్వానించాడు కాబట్టి యేసు ప్రభుని సాధారణంగా లోపలికి ఆహ్వానించి కాళ్ళు కడుక్కుపోవడానికి నీళ్ళు ఇచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని లోపలికి తన ఇంటిలోనికి ఆహ్వానించాల్సింది. కానీ ఆ పనిలో చేయకపోగా ఈ స్త్రీ చేసేటువంటి పనిని చూసి లోపల యేసు ప్రభువు మీద, ఆ స్త్రీ మీద ఈయన సనుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఈ లోకంలో కూడా విమర్శించేవారు అనేక మంది ఉంటారు. మనము భక్తిలో కొనసాగుతున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని కొరకు నీతిగాను న్యాయంగాను యథార్థంగాను నడుచుకుంటా ఉన్నప్పుడు విమర్శించేవారు అనేక మంది ఉంటారు. మన జీవితాల్ని బాగు చేసేవారు ఎవరు ఉండరు, కానీ మనము పడిపోయినప్పుడు లేదా పాడైపోతున్నప్పుడు మనల్ని చూసేవారు ఎవరు ఉండరు, కానీ విమర్శించడానికి మాత్రము ముందుంటది ఈ లోకం. చేయాల్సినవి చేయరు కానీ విమర్శిస్తూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ ఈ సీమోను కూడా అదే చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని ఆ యొక్క స్త్రీని అక్కడ విమర్శిస్తా ఉన్నాడు, సనుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. చివరిగా ఈ యొక్క పాపాత్మైనటువంటి స్త్రీ చేసినటువంటి పని, తను తీసుకొచ్చినటువంటి అత్తరు బుడ్డి తీసుకొని ప్రభు పాదాల మీద ఆ అత్తరంతా కూడా పోసి ఆ ప్రభువుని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? ఆయన అర్హుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మన యొక్క పాపాన్ని క్షమించడానికి లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. కాబట్టి ఈ యొక్క పాపాత్ములైనప్పటికీ కూడా ఆ స్త్రీ ఆ విషయాన్ని ఆమె గమనించింది. కాబట్టి గమనించి ఆమె ప్రభువును ఆరాధన చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన యొక్క ఆరాధన ఏ రీతిగా ఉండాలి, మన జీవిత విధానాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి మనము పశ్చాత్తాపంతో ఆయన చెంతకు మనము రావాలి. మనం ఏదో గొప్పవారము, మనమేదో అలాగే మనం ప్రవర్తించుకోదు. దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని మనం తగ్గిపోయి మనము దేవుణ్ణి ఆరాధన చేసేవారుగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో మనము తక్కువ వారు, మనం అల్పులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మన మంటి వారు అని చెప్పి ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఎల్లవేళలా కూడా మనము తగ్గించుకొని మనము ప్రభువుని మనము ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నత్తనంతా కూడా పాదాల మీద పోసి ఆమె ప్రభువుని అభిషేకించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఈమె విస్తారముగా ప్రేమించిందంట. ప్రభువుని ఎలా ప్రేమించిందండి? విస్తారముగా ప్రేమించి. ఈనాడు మనము దేవుడిని ప్రేమిస్తా ఉన్నామా? ఈ లోకాన్ని ప్రేమిస్తా ఉన్నామా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాం? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం? మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఈ లోకంలో చాలా మంది కుటుంబాన్ని ప్రేమిస్తారు, బంధువుల్ని, స్నేహితుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, ఈ లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. తమకు సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా వారిని ఫ్యాన్స్ గా చేసుకొని, వారిని దేవుళ్ళుగా చేసుకొని ప్రేమిస్తూ ఉంటారు అనేక మంది. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రేమించడానికి మనసు రాదు. ఈ లోకంలో అన్నిటినీ ప్రేమిస్తారు. నాశనం అయిపోయే వాటిని, అశాశ్వతమైన వాటిని, పనికి మాలినటువంటి వాటిని, పనికి రానటువంటి వాటిని, మన జీవితాలను ఏమాత్రము కూడా బాగు చేయలేనటువంటి వాటిని, మన జీవితాలను నాశనానికి నడిపించేటువంటి వాటిని అన్నిటినీ ప్రేమిస్తుంది ఈ లోకము. కానీ దేవుని మాత్రము, యేసు ప్రభువు వారిని మాత్రము ఈ లోకము ప్రేమించు. మరి ఎవరిని మనము ప్రేమిస్తాం? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాం? నీ ప్రేమించు, నీ తల్లిదండ్రులను బాగుగా ప్రేమించు, నీ భార్యను అమితముగా ప్రేమించు, నీ భర్తను అమితంగా ప్రేమించు, నీ బిడ్డలను కూడా ప్రేమించు. అయితే వీరందరికంటే ముందు స్థానము నీ దేవుడికి ఉండాలి. వీరందరికంటే ముందు నిన్ను ప్రేమించిన వాడిని దేవుడిని యేసయ్య, ఆయన నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కాబట్టి నీ పాపాలను ఆయన క్షమించాడు. కాబట్టి ఆయన ఎక్కువగా ప్రేమించేటువంటి విడుదల మనము ఉండాలి. ప్రభు అంటున్నారు ఇక్కడ 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడదని మీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించిన దేవుడని తమలో తాము అనుకుని సాగిన. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గల దానివే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. అంతగా ప్రభుని ఆమె ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలని అభిషేకించింది, ఆరాధించింది. అత్తరు పూసి ప్రభు యొక్క పాదాలను అభిషేకించింది, ఆరాధించింది. ఆమె విస్తారముగా యేసు ప్రభువాన్ని ప్రేమించింది. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావమును ఆమె గుర్తించింది. కాబట్టి ఆమె తన యొక్క విస్తార పాపములన్నీ కూడా క్షమింపబడినాయి అని చెప్పి ప్రభువు చెప్పారు, క్షమాపణ ఇచ్చారు. పాప క్షమాపణ ఆమె పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. పాప క్షమాపణ పొందుకోవడం మాత్రమే కాదు, సమాధానము ఆమె పొందుకుంది. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు గుర్తించారు. గుర్తించి నీవు సమాధానము గల దానివై వెళ్ళు అని చెప్పి ఆమెను పంపించినట్లుగా మనం చూస్తాం.
ఆమె మరి ఈ లోకపరమైనటువంటి వాటి కొరకు ఆమె ప్రభు చెంతకు రాలేదు. అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ప్రభువుని ఆమె అడగలేదు. ఆమె అడిగిందల్లా తన పాపాలు క్షమించబడాలి, తన హృదయంలో సమాధానము రావాలి అని చెప్పి ఆమె ప్రభువును కోరుకుంది. దేవుని మందిరానికి, దేవుని బిడ్డ, దేవుని సంఘమ మనం ఎందుకు రావాలి? మన పాపాలు క్షమింపబడాలి, మన పాపాలు క్షమించబడి మన హృదయంలో, మన కుటుంబంలో, మన గృహాల్లో సమాధానంతో మనం నింపబడాలి అని చెప్పి ప్రభు సన్నిధికి మనము రావాలి. ఆ రీతిగా మనం వచ్చి ప్రభువుని మనము ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా యోహాను సువార్తలకు వద్దాం. మనం ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినప్పుడు అక్కడ ఇంతకుముందు చెప్పాను కదా మీకు, బేతనియా మరియా ఆమె పేరు. ఆమె బేతనియాలో ఉండేటువంటి స్త్రీ. ఆమె యెరూషలేముకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం బేతనియా అనేటువంటి ప్రాంతం. యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణానికి ఒక 6 రోజుల ముందుగా ఈ ఇంటికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ సమయంలో మార్త ఉపచారం చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మార్త ఉపచారము చేసింది. తర్వాత లాజరు కూడా వారి యొద్ద భోజనానికి కూర్చున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ మరియా ఏం చేసిందో మనం చూద్దాం 3వ వచనంలో. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క బేతనియాలో ఉన్నటువంటి మరియా చేసినటువంటి పని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఈమె ఏం చేసిందంటే యేసు ప్రభు ఆయన యొక్క పాదాలకు మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభువు యొక్క పాదాలను ఆమె అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరొక సువార్తలో రాయబడింది, ఆమె తెచ్చినటువంటి ఆ బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అదే రీతిగా పాదాల మీద కూడా ఆమె పోసి ఆయనను అభిషేకించినట్లుగా మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ వాక్యమును గమనించినప్పుడు అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆమె ప్రభు కొరకు తన విలువైనటువంటి ఆ అత్తరును ఉపయోగించినట్లుగా వాడినట్లుగా మనము చూస్తాం. మనమైతే ఏం చేస్తామంటే అత్తరు బుడ్డి తెచ్చుకొని కొంచెం చాలా ఖరీదైంది, అమ్మో ఇదంతా ఇంత వేస్ట్ అయిపోద్ది అని చెప్పి కొంచెం అంతా వేసి పాదాల మీద తుడిచేసి మిగిలిన ఏమొత్తి పెట్టేసి దాచుకుంటారు కదా. అవునే కదా, చెప్పండి కదా. సరే, ఈమె ఏం చేసిందంట, అది తెచ్చినటువంటి అత్తరు బుడ్డి చాలా విలువైనదండి. 1 సంవత్సరము పనిచేస్తే ఎంత వస్తుందో ఆ డబ్బుతో కొన్నటువంటి అత్తరు అనమాట. అది 1 సంవత్సరం పాటు కష్టపడి పనిచేసినటువంటి ఆ వేతనంతో కొన్నటువంటిది అనమాట. సంవత్సర కాలము సంపాదించిందంటే, సంవత్సర కాల సంపాదన అంటే ఎంత, చాలా ఎక్కువ కదా. అవునే కదా, ఎక్కువే కదా. సంవత్సరం పాటు సంపాదించినటువంటి దానిని యేసు ప్రభు వారి కొరకు ఆమె ఉపయోగించింది అంటే ప్రభుని ఎంతగా ఆమె ప్రేమించిందో దానిని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఆమె చాలా విలువైనటువంటి అత్తరుని ప్రభు కొరకు వినియోగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మాత్రము కూడా వెనుకాడలేదు ప్రభువుకి దానిని ఆ అత్తరును పోయడానికి. అదే ఈ యొక్క అత్తరుని ఆ పాదాల మీద పోసేస్తే అది వేస్ట్ అయిపోతుంది కదా, వ్యర్థమైపోతుంది కదా, ఎవరికి ఉపయోగపడుతుంది అని ఆమె ఏమాత్రము కూడా ఆలోచన చేయలేదు. కానీ ఆ కార్యాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి మాత్రము, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు మాత్రము దానిని గమనించి అక్కడ అతడు ఇబ్బంది పెడతా ఉన్నట్లుగా, అభ్యంతర పడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ఆయనతో 3.5 సంవత్సరాల పాటు తిరిగి ఆయనతో భోజనం చేసి ఆయనతో కలిసి పండుకొని ఆయన యొక్క బోధన విని
అంతా కూడా ఆయన వెంట తిరిగినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేస్తా ఉన్నాడు? ఈమె చేసినటువంటి పని, యేసు ప్రభు వారు చేసినటువంటి పనిని అతడు ఏమాత్రం కూడా గుర్తించకుండా తన యొక్క ప్రభు యొక్క గొప్పతనాన్ని గాని, తన యొక్క ప్రభు యొక్క ఆయన యొక్క విలువను గాని ఏమాత్రం కూడా గుర్తించకుండా ఈ ఇస్కరియోతు యూదా సణుక్కుంటా ఉన్నాడు. ఆమెను అభ్యంతర పెడతా ఉన్నాడు. అరే, ఇదెందుకు వేస్ట్ చేస్తా ఉన్నావు నువ్వు? ఇంత ఖరీదైనటువంటి అత్తరు అమ్మి బేదలకి ఇవ్వచ్చు అంటే బేదలే ప్రాముఖ్యమా తన ప్రభువు కంటే? ఆయన ఇస్కరియోతు యూదా శిష్యుడు, ఆయన యేసు ప్రభు కూడా తిరిగినాడు. యేసు ప్రభు ఆయన యొక్క బోధలు విన్నాడు. ఏది ఆయన బోధల యొక్క సారం ఏది? ఆయనలోకి ఏమాత్రం కూడా వెళ్ళలేదు. ఏమి అతడు బాగుపడ్డాడు? ఏమి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా అతని జీవితము ఏమి మారింది? యేసు ప్రభుతోనే తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు. తన బ్రతుకు ఏమాత్రము కూడా మారలేదు. ప్రభు యొక్క ఆయన యొక్క ప్రేమను గాని, ఆయన శక్తిని గాని ఏమాత్రము కూడా గుర్తించలేదు. ఆ అత్తరు ఆయన పాదముల మీద పోసినప్పుడు, ఆయన తల మీద పోసినప్పుడు అదంతా కూడా వ్యర్థము, అదంతా కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ చేస్తా ఉన్నావు నువ్వు అని చెప్పి ఆమెను గద్దిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఈ అత్తరు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా. అప్పుడు ప్రభు అన్నారు, బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు కదా, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఆమెను ఎందుకు మీరు అభ్యంతర పెడతా ఉన్నారు? ఆమె మంచి పని చేసింది. నా యొక్క భూస్థాపన నిమిత్తము ఆమె దీనిని ఉంచుకొననేది. ఆమె నన్ను అభిషేకించింది. ఈ యొక్క సువార్త, ఈ నా సువార్త ఎక్కడైతే అది విస్తరిస్తుందో ఆ విస్తరించిన చోటెల్లా కూడా ఈమె గురించి మాట్లాడుకుంటారు. ఈమె చేసినటువంటి పని ప్రశంసించబడుతుంది అని చెప్పి ప్రభువారు ఈ యొక్క మరియను మెచ్చుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు కూడా చేసినటువంటి పని ఏమిటి? ప్రభువుని ఎంతగానో ప్రేమించారు. ప్రభువుని వారు ఎంతో అమితముగా ప్రేమించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించారు. రెండోది, ప్రభువును ఎంతగానో వారు ఆరాధించినట్లుగా, ఒక నూతనమైనటువంటి గుణాలములు ప్రభువును వారు ఆరాధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆరాధన మనము చేసేవారిగా ఉండాలి. ప్రభువుని మన హృదయముతో, మన యొక్క ఆత్మతో ప్రభువుని ఆరాధన చేసేవారిగా ఉండాలి. దేవుడేదో ఇచ్చాడని, దేవుడేదో మేలు చేస్తున్నాడని, దేవుడేదో మనల్ని మంచిగా చూస్తున్నాడనో, మనల్ని దీవిస్తున్నాడనో, మన కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడనో, కాపాడుతున్నాడనో కాక, ప్రభువుని మనము ఆయన శక్తిని గుర్తించి, ఆయన ప్రేమను గుర్తించి, ఆయన చేసినటువంటి త్యాగమును గుర్తించి మనం ఆయనను ఆరాధించే వారిగా మనము ఉండాలి. ఆయన మన కొరకు ఆయన తన సిలువలో ఆయన ప్రాణము పెట్టారు, ఆయన రక్తాన్ని చిందించారు. మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన తుడిచివేశారు, కడిగి వేశారు. మునుపు మనము ఎలాంటి వారు అని అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ యొక్క స్థానంలో ఉన్నటువంటి వారము. మునుపు మనము దూరస్థులము, మునుపు మనము శత్రువులముగా మనము ఉన్నాము. మునుపు మనము దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వారము మనం. కాబట్టి అలాంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ స్థితిలో ఉందో, ఆమె కండిషన్ ఏంటో మన కండిషన్ కూడా అదే. మనలో పాపము, అపరాధము, దోషము, దేవునికి విరోధమైనటువంటి చెడు నడత, ఇవన్నీ కూడా మనలో ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన దేవుడని, రక్షకుడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాప క్షమాపణ మనం వేడుకున్నామో, మన పాపాలన్నీ కూడా ప్రభు క్షమించి వేశారు. మన పాపాలను ఆయన క్షమించి వేసి, తుడిచి వేసి, ఆయన మనకు బదులుగా ఆయన శిక్షణ అనుభవించారు. కాబట్టి మనకి ఆయన నిత్య జీవాన్ని ఆయన మనకి ప్రసాదించారు. ఈనాడు మనము పరలోక రాజ్యములో మనము ప్రవేశించడానికి మనకి అర్హతను ప్రభువు మనకి అనుగ్రహించాడు, రక్షణను అనుగ్రహించాడు. రక్షకుడైనటువంటి యేసు ప్రభు మనకు రక్షణ అనుగ్రహించాడు, మనల్ని విమోచించాడు. ఈ లోకం నుండి, ఈ లోక పరమైనటువంటి శక్తుల నుండి,
సాతాను యొక్క ప్రభావము నుండి, మరణ భయము నుండి, మరణ బలము నుండి మనల్ని ఆయన విడిపించి, మనల్ని ఆయన తన నిత్య రాజ్యంలో మనలను ఆయన చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలాగ మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించాలి. అంతేగాని ఆయన ఉద్యోగం ఇస్తాడను, వివాహం చేస్తాడను, లేకపోతే ఇంకేదో ఇల్లు ఇస్తాడనో, లేకపోతే ఇంకా ఆస్తిపాస్తులు ఇస్తాడనో, బంగారము ధనము ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పి ప్రభువును మనం వెంబడించకూడదు. అలాంటి ఉద్దేశాలు మనకి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని ప్రభువు చెప్పారు. కాబట్టి అలాగనే వెతకాలి. మనం వెతికినప్పుడు ప్రతి అవస్థ కూడా దాని వెంట మనకి తీరుతా ఉంటాయి. దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క ఆరాధన ఏ రీతిగా ఉన్నది, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ఆయన యొక్క మంచి లక్షణాలు మనము తెలుసుకోవాలి. ఒక వాక్యం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీ 5:1. మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువు మన కొరకు ఆయన ఏం చేశారంట, మనను ప్రేమించాలి. మొదటిగా ప్రభు మనల్ని ప్రేమించాలి. తర్వాత పరిమళ వాసనగా ఉండేట కొరకు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి స్త్రీలు ఇద్దరు కూడా, పాపాత్మురాలైన స్త్రీ, అదేవిధంగా బేతలేనటువంటి మరియా, ఇద్దరు కూడా ఏం చేశారు, ప్రభువుని అత్తరితో అభిషేకించారు. అత్తరితో అభిషేకించినప్పుడు ఆ ఇల్లంతా కూడా పరిమళ వాసన నిండిపోయింది. అదే రీతిగా యేసు ప్రభు వారు ఆయన అందరికంటే ముందుగా ఆయన ఏం చేశారు, ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన మనకి పరిమళ వాసనగా ఉండటం కొరకు ఆయన ఏం చేశారంట, తను తాను అర్పణగా బలిగా ఆయన అప్పగించుకున్నాడు. శిలువ మీద ఆయన బలిగా, ఆయన అర్పణగా అయిపోయారు, బలిగా అయిపోయారు. తద్వారా వచ్చేటువంటి ఆ పరిమళ వాసన ఈ లోకమంతా కూడా వ్యాపించింది. కాబట్టి ఆయన మన కొరకు పరిమళ వాసనగా ఆయన ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధన చేసే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్పుకునేటువంటి ఇద్దరు స్త్రీలు కూడా ప్రభువుని ఏ రీతిగా వారు ఆరాధించారు, ప్రభువుని ఏ రీతిగా అభిషేకించారు యేసు ప్రభువుని, తద్వారా వారు ప్రశంస పొందుకున్నట్లుగా మనము చూస్తాం. ప్రభు చేత వారు మెప్పు పొందుకున్నారు, ప్రభు యొక్క మెప్పు పొందుకున్నారు. పాపాత్ములు అనేటువంటి స్త్రీ ఏమో ఆమె పాపాలు క్షమించబడ్డాయి, పాపక్షమాపణ పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆమె సమాధానము పొందుకున్నట్లుగా మనము చూస్తాం. తర్వాత మరియా, ఆమె ప్రశంసించబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరియా మెచ్చుకుంటూ ఏమంటున్నారు ప్రభు, యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఆమెను ప్రశంసించినట్లుగా, మెచ్చుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. మరి చోట రాయబడి ఉంటుంది, ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుపొడి తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇందుకు మనము చదువుకున్న దాంట్లో ఏమనుంది, ఆయన పాదముల మీద అత్తరు పోసారని చెప్పి రాయబడింది. ఇక్కడ ఆయన తల మీద పోసినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ యొక్క మరియా ఆయన తల మీద, ఆయన పాదముల మీద కూడా అత్తరు పోసి ప్రభుని అభిషేకించినట్లుగా మనము చూస్తా ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత
11వ వచనం చదివితే 11వ వచనం, వేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రభువు నుండి పొందుకున్నటువంటి ప్రశంస మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మరి ఏం చేసిందంటే అండి, క్రీస్తు ప్రభు వారికి శరీరం మీద అత్తరు పోసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూస్థాపన నిమిత్తము ముందుగానే ప్రభు యొక్క శరీరాన్ని అభిషేకించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకని ప్రభు అంటున్నారు, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి కార్యము కూడా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది అని చెప్పి ప్రభు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు కూడా ఈమె గురించి, ఈమె చేసిన పని గురించి మనం చెప్పుకుంటున్నాం అనండి. ఆమె చేసినటువంటి పని ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన యొక్క విలువైనటువంటి తన యొక్క సంపాదన అంతా కూడా ప్రభువుకి ఇచ్చి ప్రభు యొక్క ప్రశంసను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువును ప్రేమించేటువంటి వారమైతే ప్రభువునకు మనకు ఏదైతే విలువగా మనం ఎంచుకుంటా ఉన్నాము దానిని ప్రభువుకు మనం ఇచ్చేవారిగా మనము ఉండాలి. ఆ రీతిగా ఇచ్చినప్పుడు ప్రభు యొక్క ప్రశంసను మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు మెచ్చుకున్న వాడే గొప్పవాడు, ప్రభు మెచ్చుకునే వాడే భాగ్యవంతుడు అన్నమాట. కాబట్టి ప్రభు మెచ్చుకోవాలి. ఈ లోకము కాదు కానీ దేవుడు మనను మెచ్చుకునే వారిగా మనము జీవించాలి ఈ లోకం. కాబట్టి ఆ రీతిగా మనము జీవిద్దాం. కాబట్టి ఆమె ఈ యొక్క స్త్రీలు చేసినటువంటి పని ఏంటంటే త్యాగము చేసినట్లుగా మనము చూస్తాం. మన జీవితాల్లో కూడా త్యాగం ఉండాలి. యేసు ప్రభు వారు మన కొరకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని మన కోసం ఆయన త్యాగము చేశారు. మనము అల్పులము అయోగ్యులమైనటువంటి మన కొరకు, పాపులము దౌర్భాగ్యులమైనటువంటి మన కొరకు ప్రభువారు ఆయనకు విలువైనటువంటి ప్రాణాన్ని, ఆయన విలువైనటువంటి రక్తాన్ని మన కోసం ఆయన త్యాగము చేశారు. ఆయన యొక్క ప్రేమను మనకి అనుగ్రహించారు, పూర్తిగా ఇచ్చారు. కాబట్టి మనము ఎలాగున్నా మనం జీవిస్తా ఉన్నాం? స్వార్థపూరితంగా మనము జీవిస్తా ఉన్నామా లేదా త్యాగపూరితంగా మనము జీవిస్తా ఉన్నామా? దేవుడు మనలో త్యాగాన్ని చూస్తాడు. త్యాగముగా జీవించాలి అని చెప్పి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి త్యాగపూరితంగా మనము జీవించాలి, ప్రభువుని సంతోషపెట్టేవారిగా మనము జీవించాలి అని చెప్పి ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన మన పాపాన్ని క్షమించేటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన నుండి మనము పాప క్షమాపణ మనము పొందుకున్నాం. ఇంకా ఎవరైనా ప్రభువుని ప్రేమించకుండా, ప్రభువు నుండి మీ యొక్క పాపాలకు క్షమాపణ పొందుకోకుండా మీరు కనుక జీవిస్తున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు ఎదుగు రండి, ఆయన దగ్గర మీరు పశ్చాత్తాపపడండి. మీ యొక్క విలువైనటువంటి అత్తరుబుడ్డి ఏదైతే ఉందో, అత్తరుబుడ్డి అంటే మన జీవితానికి సాదృశ్యం. అదే రీతిగా అత్తరుబుడ్డి అంటే మన యొక్క హృదయానికి సాదృశ్యం. కాబట్టి అత్తరుబుడ్డిలో ఉన్నటువంటి అత్తరుని పగలగొట్టి ఆ అత్తరును యేసు ప్రభు పాదాలకు, ఆయన యొక్క శరీరానికి ఏ రీతిగా వారు పూసి వారి ప్రభువుని అభిషేకించి ఆరాధించారు. అదే రీతిగా మనము కూడా మన హృదయంలో, మన జీవితాల్లో ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగించుకొని మన జీవితాలను పగలగొట్టి విరిగి నలిగినటువంటి హృదయముతో, త్యాగముతో, ప్రేమతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని మనము క్షమాపణ అడిగే వారిగా మనం ఉండాలి. మన జీవితాలను బాగు చేసుకునే వారిగా ఉండాలి. మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి వారిగా మనము ఉన్నప్పుడు ఆయన యొక్క పర్వత రాజ్యంలో మనకు స్థానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ప్రభు దగ్గరికి వద్దాము. ప్రభు సన్నిధిలో మనము మన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రభువు మనం ప్రేమిస్తూ ఆయనను ఆరాధన చేద్దాం. నిత్యము కూడా ప్రభు యొక్క ఆరాధనను మనం చేస్తూ మన ముందుకు కొనసాగిపోదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తున్న అందరి తలలో ఉంచి, దేవుడి తండ్రి, దైవమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తాం. ప్రభు దేవమంది తండ్రి, ఆయన ఇద్దరు స్త్రీల గురించి ప్రభావ మేము విన్నాం. పాపాత్మురాలైన స్త్రీ
ఏకనేటువంటి మరియా ప్రభు వారి తల్లి ఆయన దేవా చేసినటువంటి కార్యము ప్రభు దేవా తమ ఎదురైనటువంటి అక్కరితో ప్రభు దేవా తల్లి ఆయన ప్రభు మీ యొక్క పాదులలో ప్రభు అభిషేకించారు ఆయన మిమ్మల్ని ఆయన ఆరాధన చేశారు. అట్టి ఆరాధన ప్రభు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరేవా మా యొక్క జీవితాల్లో మా హృదయాల్లో ఉన్నటువంటి కాపు ఆయన ఏదైతే ఇంకా ప్రభు మీకు విరోధమైన కార్యములు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ప్రభు దయతో క్షమించి ఆయన వాటి నుండి మాకు విడిపించిన ఆయన రక్షించిన ఆయన కాపాడమని ప్రార్థిస్తాం. తండ్రి ఇంకను మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు ఇవ్వండి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి ప్రభు. దేవా మీ చెంతకు వచ్చి తండ్రి నాయన ప్రభు మీ స్తోత్రముతో కన్నీళ్లతో ప్రభు పశ్చాత్తాపముతో తండ్రి నాయన దేవా మీ ఎదుటండి ఆయన ప్రభు ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా తండ్రి నాయన తమ జీవితాలను బాగు చేసుకొని దేవా మీ కళ్ళకు రాజ్యములో ప్రభు స్థానం సంపాదించి మీ దీవెనలు పొందుకునేటువంటి బిడ్డలుగా చేయండి ప్రభు. వాక్యములు మీరు ఆశీర్వదించి తండ్రి ప్రతి ఒక్క హృదయములను కూడా ప్రభు నాయన మీరు దీవించి ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు రక్షకుడు ప్రియకుమారుడు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.